హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ ఏందో చూద్దాం. చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఉన్నాయి. వీడియోను స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చూస్తే ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. డైలీ 1 to 2 అవర్స్ వర్క్ చేసి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది. మీరు ఇచ్చేటువంటి లైక్స్ ఒక టైప్ ఆఫ్ ఎంకరేజింగ్గా ఉంటాయి కనుక ప్రతి ఒక్కరు లైక్ చేయండి. ఈ వీడియోకి అయితే నేను 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన ఛానల్ సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కానీ దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ అనేది షేర్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా గ్రూప్ 4కి సంబంధించి కావచ్చు, ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించినటువంటి ఫుల్ వీడియో కోర్స్ అనేది యాప్లో అందుబాటులో ఉంది. జస్ట్ 500 రూపీస్కే 6 months వ్యాలిటీ తోటి కోర్స్ అయితే అందిస్తున్నాం. శాంపిల్ క్లాసెస్ కూడా అక్కడ ఉంటాయి. విన్న తర్వాత నచ్చితే కోర్స్ అయితే తీసుకోండి. ఇంకా అదే కాకుండా లాస్ట్ 6 months ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ పీడిఎఫ్ కూడా అందుబాటులో ఉంది. హ్యాండ్ రైటింగ్ చేత రాసినటువంటి నోట్స్ అది అక్కడ శాంపిల్ పీడిఎఫ్ ఉంటుంది. చూసి నచ్చితే 120 రూపీస్ చెల్లించి మీరు ఆ పీడిఎఫ్ని తీసుకోవచ్చు. ఇంకా టెస్ట్ సిరీస్ కూడా ఉన్నాయి. తెలంగాణ చరిత్రకు సంబంధించి, తెలంగాణ ఉద్యమ చరిత్రకు సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ కూడా మనకు ప్రజెంట్ యాప్లో అయితే అందుబాటులో ఉన్నాయి. సో ఇక్కడ తెలంగాణ చరిత్ర వచ్చేసి 99 రూపీస్, అదేవిధంగా ఉద్యమ చరిత్ర వచ్చేసి 150 రూపీస్కి అయితే ఉంది. ఒకసారి మీరు యాప్ను డౌన్లోడ్ చేసుకొని చెక్ చేయండి. నచ్చితే వాటికి సంబంధించినటువంటి కోర్స్ అయితే తీసుకోండి. ఫ్రెండ్స్, ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి డిఏఓ పోస్టులకు నోటిఫికేషన్ అంటే ఇక్కడ మనం ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. సో నిన్న మనకు టీఎస్పీఎస్సీ నుంచి డిఏఓ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో ఆల్రెడీ నా ఈవినింగ్ దీనికి సంబంధించి అయితే షార్ట్ నోటీస్తో నేను వీడియో అయితే చేశాను. ప్రజెంట్ మనకు ఫుల్ నోటిఫికేషన్ అనేది కమిషన్ వెబ్సైట్లో అయితే ఉంది. టీఎస్పీఎస్సీ కమిషన్ వెబ్సైట్లో మీరు ఒకసారి వెళ్ళి చూడవచ్చు. సో ఇది మనకు కంప్లీట్ నోటిఫికేషన్ పీడిఎఫ్. టోటల్గా 53 వేకెన్సీస్ కానీ నోటిఫికేషన్ అయితే జారీ చేశారు. దీంట్లో మనకు మల్టీ జోన్ 1 కింద 28 వేకెన్సీస్ ఉన్నాయి. మల్టీ జోన్ 2 కింద 25 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో 18 to 44 ఇయర్స్ మధ్య ఉన్నటువంటి అభ్యర్థులు అయితే అప్లై చేసుకోవచ్చు. చాలా మంచి శాలరీ అయితే ఉంది. 45,000 నుంచి స్టార్టింగ్ శాలరీ అయితే ఉంది. 1,24,000 అనేది ఎండింగ్గా ఉంది. సో డివిజనల్ అకౌంట్ ఆఫీసర్. సో వీటికి సంబంధించి మనకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎనీ డిగ్రీ తోటి మీరైతే అప్లై చేసుకోవచ్చు. సో ఈ నెల 17వ తారీఖు నుంచి అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ మంత్ 6వ తారీఖు వరకు అయితే లాస్ట్ డేట్ ఇచ్చారు. సో ఇక్కడ మీరు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూడవచ్చు. సో మస్ట్ పాస్ బ్యాచిలర్ డిగ్రీ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. మీరు ఏ డిగ్రీ చేసినా కూడా వీటికైతే అప్లై చేసుకోవచ్చు. సో వీటికి సంబంధించి ఇంకా కంప్లీట్ డీటెయిల్స్ ఇక్కడ మీరు చూసినట్లయితే సో ఇక్కడ మనకి ఏజ్ రిలాక్సేషన్ కూడా వర్తిస్తాయి. దాంతోపాటు ఇక్కడ 18 to 44 ఇయర్స్తో పాటుగా అదర్ ఏజ్ రిలాక్సేషన్స్ కూడా వర్తిస్తాయి. ఇక వీటికి సంబంధించి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కనుక చూసినట్లయితే రిటర్న్ టెస్ట్ అనేది ఉంటుంది. 2 పేపర్స్లో రిటర్న్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. సో ఒకటి జనరల్ స్టడీస్ అనే పేపర్ ఉంది. అదేవిధంగా ఇంకొకటి వచ్చేసి ఇది ఆర్థమెటిక్ అండ్ మెన్సురేషన్ సంబంధించినటువంటి పేపర్ అయితే ఉంది. ఫుల్ నోటిఫికేషన్ పీడిఎఫ్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి అయితే చూడండి. సో నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్టయితే మనకు టీఎస్పీఎస్సీ నుంచి వచ్చినటువంటి అప్డేట్ ఇది. సో ఏఎంవీఐ దరఖాస్తుల స్వీకరణ వాయిదా వేసినట్లు ఇక టీఎస్పీఎస్సీ ఒక అప్డేట్ అయితే మనకి ఇవ్వడం జరిగింది. సో మనకు రవాణా శాఖలో అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. దానికి సంబంధించి యాక్చువల్గా శుక్రవారం నుంచి సో ఈ ప్రాసెస్ అనేది అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ కావాల్సి ఉంది. కాకపోతే కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల దాన్ని వాయిదా వేస్తున్నట్లు ఇక్కడ టీఎస్పీఎస్సీ అయితే ఒక ప్రకటన ద్వారా మనకు తెలియజేసింది. అయితే దానికి సంబంధించి ఎప్పటి నుంచి అప్లై చేసుకోవాలనేది తర్వాత ఫర్దర్గా ఇంటిమేట్ చేస్తామని చెప్పేసి అది ఇక్కడ మెన్షన్ చేయడం. త్వరలో దరఖాస్తులు స్వీకరిస్తామని ఇందుకు సంబంధించినటువంటి తేదీలు ప్రకటించినట్లు కమిషన్ గురువారం ఒక ప్రకటనలో తెలియజేసినట్లు ఇక్కడ ఒక అప్డేట్ ఇవ్వడం జరిగింది. దాదాపు ఈ రోజు మనకు అది అన్ని న్యూస్ పేపర్లో రావడం జరిగింది. ఇక్కడ చూడొచ్చు, నిరుద్యోగులకు షాక్, ఏఎంవీఐ పోస్టుల దరఖాస్తులకు సాంకేతిక సమస్య అనేటువంటి టైటిల్ తోటి సో దిశలో కూడా ఇచ్చారు. అండ్ దిశలో మరొకటి కూడా మనకి ఏదైతే డిఏఓ పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ కూడా చూడవచ్చు. సో ఇక్కడ మరొక నోటిఫికేషన్ కనుక చూసినట్లయితే ఎల్ఐసిలో ఉద్యోగాలకు సంబంధించి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో 80 వేకెన్సీ అయితే ఉన్నాయి. సో ఇక్కడ ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్లో ఈ ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ అయితే వచ్చింది. సో దీనిలో అసిస్టెంట్స్ వచ్చేసి 50 వేకెన్సీస్ ఉన్నాయి. అసిస్టెంట్ మేనేజర్ వచ్చేసి 30 వేకెన్సీస్ ఉన్నాయి. ఆగస్ట్ 25th అనేది లాస్ట్ డేట్ ఉంది కనుక ప్రతి ఒక్కరు వీటికి అప్లై చేసుకోండి. ఇవి కూడా చాలా మంచి ఉద్యోగాలు. ఆల్రెడీ మీరు ప్రిపరేషన్లో ఉన్నారు కనుక సో ఇటువంటి వాటికి అప్లై చేయండి. సో సేమ్ సిలబస్ ఉండేటువంటివి ఎక్కువగా ఉంటాయి. అండ్ ఇక్కడ ఐటీబీలో కూడా మనకు కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించి 108 వేకెన్సీస్ తోటి మరొక నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేశారు. కార్పెంటర్ కావచ్చు, మెసన్, ప్లంబర్ లాంటి ఉద్యోగాలున్నాయి. 10th అదేవిధంగా ఐటీఐ ఉత్తీర్ణత ఉన్నటువంటి అభ్యర్థులు అయితే అప్లై చేసుకోవచ్చు. ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. సెప్టెంబర్ 17 అనేది లాస్ట్ డేట్ ఇచ్చారు. ఒకసారి అయితే వెబ్సైట్కి వెళ్ళి చెక్ చేయండి. ఇంట్రెస్ట్ ఉంటే వీటికి అప్లై చేసేటువంటి ప్రయత్నం చేయండి. సో నెక్స్ట్ మరొక ఇంపార్టెంట్ అప్డేట్ మనం చూసినట్లయితే ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో మనకు 7th జరగబోయేటువంటి ఎస్ఐ ప్రిలిమ్స్కి సంబంధించినటువంటి మోడల్ పేపర్ నిన్న నుంచి అయితే ఇస్తున్నారు. సో ఇది నిన్నటికి సంబంధించిన పేపర్ ఈ రోజు కూడా కొన్ని ఇచ్చారు. మొత్తం మనకు ఎస్ఐలో 200 మార్క్స్ గాను ప్రిలిమ్స్ ఉంటుంది. దానిలో 100 మార్కులు ఆర్థమెటిక్ రీజనింగ్ ఉంటుంది కదా. సో 100 మార్కులకు సంబంధించినటువంటి ఆర్థమెటిక్ రీజనింగ్ పేపర్ కంప్లీట్ పేపర్ మనకు ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో నిన్న ఈ రోజు 2 రోజులు కలుపుకొని అయితే రావడం జరిగింది. సో ఇక్కడ చూడవచ్చు, క్వశ్చన్ నెంబర్ 1 నుంచి మీరు స్టార్ట్ చేసినట్లయితే సో టోటల్ క్వశ్చన్స్ ఇక్కడ దీనికి సంబంధించి పీడిఎఫ్ కింద ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను. డౌన్లోడ్ చేసుకొని ప్రాక్టీస్ చేయండి.
సో ఇక్కడ ఇది మనకు యూనిట్ స్టడీ సర్కిల్ వాళ్ళు ప్రిపేర్ చేసినటువంటి పేపర్ అని చెప్పేసి అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మంచి క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. సో ప్రతి ఒక్కరు ప్రాక్టీస్ చేయండి. 100 క్వశ్చన్స్ ఉన్నాయి. మనకు ఆర్థమెటిక్ రీజనింగ్ మీద దాదాపు 50% పేపర్ అయితే వీళ్ళు ఇక్కడ ఇవ్వడం జరిగింది కనుక ప్రతి ఒక్కరు వీటిని ప్రాక్టీస్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. సో డైరెక్ట్ పీడిఎఫ్ లింక్ కూడా కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీకు చాలా హెల్ప్ అవుతుంది. ఇక నెక్స్ట్ కనుక చూసినట్లయితే 1472 ఐపీఎస్ 864 ఐఏఎస్ 864 ఐపీఎస్ పోస్టులు ఖాళీ అంటే ఇక్కడ చూడవచ్చు. ఈ ఏడాది జనవరి నాటికి దేశంలో వివిధ రాష్ట్రాల్లో 1472 ఐఏఎస్ పోస్టులు అదేవిధంగా 864 ఐపీఎస్ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ మంత్రి జితేందర్ సింగ్ తెలిపారు. సో అధికారుల కొరతను అధిగమించేందుకు బస్వాన్ కమిటీని సిఫార్సుల మేరకు వారి యొక్క సిఫార్సులను అమలు చేస్తున్నట్లు గురువారం రాజ్యసభకు లిఖితపూర్వకంగా అతను చెప్పినట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. సో సివిల్స్లో ఉన్నటువంటి వేకెన్సీకి సంబంధించి ఇక్కడ ఒక అప్డేట్ అయితే మనకి ఈరోజు సాక్షి న్యూస్ పేపర్లో అయితే రావడం జరిగింది. ఇక నెక్స్ట్ చూసినట్లయితే అపోలో ఫార్మసీలో ఉద్యోగాలు అంటే ఇక్కడ చూడవచ్చు. సో కరీంనగర్ జిల్లాలో అపోలో ఫార్మసీ ద్వారా కొన్ని ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఒక ప్రకటన అయితే జారీ చేశారు. జిల్లాలో గ్రామీణ నిరుద్యోగ యువతి యువకులకు అపోలో ఫార్మసీ హైదరాబాద్లో ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని చెప్పేసి గ్రామీణ అభివృద్ధి అధికారి శ్రీలత ప్రకటన ద్వారా తెలియజేశారు. ఫార్మసీ అసిస్టెంట్ కావచ్చు, ఫార్మసిస్టు ఉద్యోగాలు ఉండగా సో నగరంలోని స్వశక్తి కళాశాల ఈజీఎంఎం కార్యాలయంలో ఈ నెల 6వ తారీఖున ఉదయం 10 గంటల నుండి దీనికి సంబంధించినటువంటిది ఇంటర్వ్యూస్ నిర్వహిస్తామని చెప్పేసి అయితే ఇక్కడ పేర్కొన్నారు. సో ఫార్మసీ అసిస్టెంట్ ఉద్యోగాలకు 10th క్లాస్ ఆపై చదివినటువంటి పురుషులు కావచ్చు అర్హులని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే ఇక్కడ ఫార్మసిస్ట్, బి ఫార్మసీ, డి ఫార్మసీ, ఎం ఫార్మసీ వాళ్ళు కూడా వెళ్ళవచ్చు. సో కరీంనగర్ జిల్లాకు సంబంధించిన అభ్యర్థులు ఉంటే దీన్ని అయితే యూజ్ చేసుకోండి. ఇక నెక్స్ట్ మరొక ఆర్టికల్ కనుక చూసినట్లయితే మనకి ఈరోజు వెలుగు సక్సెస్ న్యూస్ పేపర్లో సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు సంబంధించినటువంటి వారి యొక్క నియామకం ఏ విధంగా ఉంటుంది అనేటువంటి ఒక మంచి ఆర్టికల్ అయితే ఇవ్వడం జరిగింది. సో మనకు జ్యుడిషియరీ అంటే హైకోర్టు, సుప్రీంకోర్టుకు సంబంధించిన దాంట్లోకి వెళ్ళి ఒక క్వశ్చన్ కంపల్సరీ మనకి ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్లో చూసినా కూడా రావడానికి ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. సో ఇక్కడ సుప్రీంకోర్టు న్యాయమూర్తులు అనేది ఇంకా చాలా చాలా ఇంపార్టెంట్. ఒకసారి మీరు దీన్ని చూడండి, రివిజన్ పర్పస్లో కూడా మీకు పనిచేస్తుంది. ఈరోజు మనకి ఇది వెలుగు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఆర్టికల్. సో నెక్స్ట్ మరొక అప్డేట్ కనుక చూసినట్లయితే వీఆర్ఓల సర్దుబాటు జీవోపై హైకోర్టు స్టేటస్ కో అంటే ఇక్కడ చూడవచ్చు. 19 మంది పిటిషనర్లకు మాత్రమే వర్తిస్తుందన్న బెంచ్ అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ ఇవ్వడం జరిగింది. సో ఇతర ప్రభుత్వ శాఖల్లో వీఆర్ఓల సర్దుబాటు ప్రక్రియపై హైకోర్టు స్టేటస్ కో విధించింది. అయితే పిటిషనర్ల 19 మందికి మాత్రమే ఈ ఉత్తర్వులు వర్తిస్తాయని స్పష్టం చేసింది. రెవెన్యూ శాఖను పర్యవేక్షించే భూ పరిపాలన విభాగంలో వీఆర్ఓలుగా పనిచేస్తున్న వారిని ఇతర ప్రభుత్వ శాఖల్లో సర్దుబాటు విలీనం చేసేందుకు ఆర్థిక శాఖ అనుమతిస్తూ జీవో నెంబర్ 121 మనకు విడుదల చేయడం జరిగింది. సో దానికి సంబంధించి కొంతమంది ఇక్కడ ఆ జీవో చట్టవిరుద్ధమని సహజ న్యాయ సూత్రాలను ఉల్లంఘించినట్లు అని చెప్పేసి పేర్కొంటూ పలువురు పిటిషన్ అయితే దాఖలు చేశారు. సో తమను రెవెన్యూ శాఖలోనే జూనియర్ అసిస్టెంట్ లేదా సమాన పోస్టుల్లో భర్తీ చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేయడం జరిగింది. సో రెవెన్యూ శాఖలోని ఖాళీలు కూడా ఉన్నాయి అని చెప్పేసి వాళ్ళు వెల్లడించారు. ఈ పిటిషన్పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ బుయాన్, జస్టిస్ సిపి భాస్కర్ రెడ్డితో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టిందంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా ఇక్కడ మనకు సో ఇప్పటివరకు ఆల్రెడీ 90% సర్దుబాటు ప్రక్రియ పూర్తయింది అన్నారు. సో ఈ టైంలో స్టేటస్ కో విధించడం సరికాదని చెప్పేసి కూడా దానికి సంబంధించేటువంటి ప్రభుత్వ తరపున వాదించేటువంటి న్యాయవాది కూడా ఇక్కడ చెప్పడం జరిగింది. సో అంతకుముందు స్టేటస్ కో వీఆర్ఓలు అందరికీ వర్తిస్తుందని చెప్పిన ధర్మాసనం సో ఈసారి మాత్రం సో ఇక్కడ ఏదైతే ఈ పిటిషన్ దాఖలు చేసినటువంటి వాళ్ళకి ఆ పిటిషనర్లకు మాత్రమే ఇది వర్తిస్తుందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. విచారణ ఈ నెల 29కి వాయిదా వేస్తున్నట్లు ఇక్కడైతే ఒక అప్డేట్ ఇవ్వడం జరిగింది. ఇది మనకు వీఆర్ఓ సర్దుబాటు గురించి డైలీ దీనికి సంబంధించినటువంటి న్యూస్ అయితే మనకు న్యూస్ పేపర్లో అయితే వస్తుంది. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ముఖ్యంగా ఇక్కడ ఈ మోడల్ పేపర్ అయితే కంపల్సరీ డౌన్లోడ్ చేసుకొని నేను కూడా కింద డిస్క్రిప్షన్లో PDF ఇస్తాను, డౌన్లోడ్ చేసుకొని ప్రాక్టీస్ చేయండి. మనకు SI ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఉంది కనుక మీకు 100% యూజ్ అవుతుంది. అదేవిధంగా మన యాప్ను కూడా డౌన్లోడ్ చేసుకోండి, కింద డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఇస్తాను. మీకు యూజ్ అయ్యేటువంటి కంటెంట్ యాప్లో ఎప్పటికప్పటికి మేము దానిలో ఇస్తుంటాం కనుక మీకు చాలా యూజ్ ఉంటుంది. సో ప్రతి ఒక్కరు యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఎవరీవన్.